ఆంధ్రప్రదేశ్లో ఒక ఊహించని పెద్ద కీలక మలుపు తిరుగుతుంది అని బహుశా కనీ విని ఎరగని స్థాయిలో తిరిగింది. ఎవ్వరు కూడా ఊహించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభంజనం అనుకున్నారు. సరే, ప్రభంజనం కాకపోయినా కూటమి కలిసింది కాబట్టి కాస్తో కూస్తో జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అవుతారులే, సీట్లు తగ్గుతాయిలే అనుకున్నారు. కానీ సీట్లు తగ్గడం దేవుడు ఎరుగు. అసలు ఊహించని స్థాయిలో మొత్తం కూడా సీట్లు పూర్తిగా తగ్గిపోయి అటు కూటమి ఏమో బ్రహ్మాండంగా ప్రభంజనం సృష్టిస్తూ క్లీన్ స్వీప్ చేస్తూ ముందుకెళ్తే వైసీపీ మాత్రం కేవలం 11 నియోజకవర్గాల్లో మాత్రమే గెలిచి ఒక్కసారిగా ఇది కనీ విని ఎరగని షాక్ లాగా ఒక దెబ్బనైతే కొట్టడం జరిగింది. రాజకీయ చరిత్రలో ఇది మొదటి దెబ్బ, కనీ విని ఎరగని దెబ్బ అని చెప్పొచ్చు వైసీపీకి. సరే, పార్టీ ఏదైనా చేసిన కష్టం వృధా కాలేదు. మంచి కోసం తప్పిస్తూ మంచి కోసం నిలబడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా జీర్ణించుకోలేకపోతున్నారు ఇటు కార్యకర్తలు, ప్రజలు సైతం. ఓటేసిన ప్రజలు కూడా మేము ఓటు జగన్కే వేసాము, వైసీపీ ఫ్యాన్ గుర్తుకే వేసాము అని చాలామంది చెప్తున్నారు. ఇక ఇప్పుడు కొత్తగా అసలు ఏం జరిగింది అనే అనుమానాలు వస్తున్నాయి అంటూ కూడా వాదనలు వినబడుతున్నాయి. అవును, ప్రజాస్వామ్యంలో ఇది ఒక చీకటి ఎన్నికలు అంటున్నారు. ఎన్నికల కమిషన్తో పాటు కేంద్ర ప్రభుత్వ పాత్రలపై కూడా చాలా అనుమానం వ్యక్తం పరుస్తున్నారు వైసీపీకి సంబంధించిన పెద్దలు. వాస్తవానికి దీనిపై సరైన ఆధారాలు లేవని జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా చెప్పిన విషయం తెలిసిందే. అనుమానం ఉంది, మోసం చేశారని చెప్పవచ్చు, కానీ ఆధారాలు లేవు అని జగన్ అన్నారు. ఇక అదే నిజమా? ఆ అనుమానమే నిజం కాబోతుందా? దీనిపై స్పష్టమైన ఆధారాలు దొరికితే అడుగులు వేగంగా ముందుకు పడతాయా అన్నది కూడా ఇప్పుడు ప్రశ్నగా మారింది. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని, బూటకపు ఎన్నికలు జరిగాయని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు చెల్లం ఆనంద్ ప్రకాష్ చెప్పుకొచ్చారు నిన్న. వీటిని చీకటి ఎన్నికలుగా పరిగణించాల్సిన పరిస్థితి ఉందన్నారు ఆయన. ఎన్నికల కమిషన్పై న్యాయ సమీక్ష జరపాలని డిమాండ్ చేశారు ఆయన. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నికల కమిషన్ కుట్ర చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంటూ కూడా ఆనంద్ ప్రకాష్ గారు చెప్పుకొచ్చారు. తక్షణం ఎన్నికలను రీకాల్ చేసి తిరిగి బ్యాలెట్ ఎన్నికలు నిర్వహించాలని కూడా ఆయన కోరడం జరిగింది. అనుమానాలు రావడం ఎందుకు? ఈ అనుమానం అంటే వైసీపీ ప్రభుత్వం ఓడిపోయి ఒక 70 సీట్లు, 60 సీట్లు, 50 సీట్లు, కనీసం 30-40 సీట్ల మధ్యలో ఆగినా కూడా ఈ అనుమానం వచ్చి ఉండేదేమో కాదు. కానీ ఏకంగా పేరు ఊరు తెలియని చాలామంది పేరు ఊరు తెలియని ఎమ్మెల్యేలు, అభ్యర్థులుగా ఉన్న జనసేన పార్టీ నుంచి ఉన్న వాళ్ళు కావచ్చు, టీడీపీ పార్టీ నుంచి ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు 50-60 వేల మెజార్టీతో గెలిచారు. ఒకటో రెండో కాదు, 50-60 వేల మెజార్టీతో గెలిచారు. పూర్తిగా వైసీపీకి సంబంధించిన మంత్రులు కానీ పేరు నమోదు చేసుకొని ఒక బ్రాండ్గా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు కొట్టుకుపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు ప్రతినిత్యం ప్రజల్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ విత్ ధర్మవరం అంటూ, గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ ఆయన పెద్ద ఎత్తున తన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గడప గడపకు ఒక్కరోజు కాదు, 5 సంవత్సరాలు గడప గడపకు తిరిగిన వ్యక్తి ఆ కేతిరెడ్డి ఎమ్మెల్యే గారు. మరి అలాంటి వ్యక్తి ఓడిపోవడం అంటే నిజంగా ఎందుకు అనే ప్రశ్న ఎందుకు రాదు? కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఖచ్చితంగా డ్యామ్ షూర్గా గెలిచే వ్యక్తి. మరి ఆయన కూడా ఎమ్మెల్యేగా ఓటమి చెందాడంటే ఇది ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా అన్నది ఆలోచన చేయాలి ప్రజలారా. ఇక ఇదే ఈ ఓటమిలకు గల కారణం ఏంటి అనేదే ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్న ప్రశ్న. సుప్రీంకోర్టుకు తక్షణమే జోక్యం చేసుకుని ఈవీఎంలపై విచారణ చేపట్టాలని, ఓటమి భయంతో కూటమి కట్టిన టీడీపీ అభ్యర్థులకు వేల మెజార్టీ రావడం, బీజేపీ పోటీ చేసిన 2 చోట్ల 1,00,000 మెజార్టీ రావడం, జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో భారీగా విజయం సాధించడం వెనుక ఖచ్చితంగా కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు ఆయన. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి చెందుతుందనే ముందే పసిగట్టిన కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల్లో వారికి కలిసి వచ్చిన పార్టీలకు అనుకూలంగా వ్యవహరించినట్లుగా క్లియర్గా ఇమేజ్ కనబడుతుందన్నారు. ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉన్నారని, ఇదే విషయాన్ని మెజార్టీ సర్వే సంస్థలు వెల్లడించినప్పటికీ ముఖ్యమంత్రి జగన్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజలందరి మేలు చేశారు. లక్షలాది మంది ఓటర్లను వైఎస్ఆర్సీపీ కేవలం ప్రతిపక్ష హోదాకు కూడా తక్కువగా అసెంబ్లీ సీట్లకు దక్కడం వెనుక భారీ కుట్ర జరిగిందన్న అనుమానం బలపడుతుంది. ఇప్పుడు రాబోయే కాలంలో కూడా దీనిపై ఇంకింత బలం చేకూరుతుంది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఆది నుంచి కూడా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగానే ఈసీ పనిచేసిందన్నారు. తనపై కేసు నమోదు చేసిందన్నారు. తాను ప్రచారంలో పాల్గొనలేదని ఆధారాలతో సహా విచారణ ఇచ్చినా పట్టించుకోలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇలా అనేక ఇబ్బందులు పెట్టి అల్టిమేట్గా జరగరాని నష్టమైతే జరిగిపోయిందంటున్నారు. ఇప్పుడు ఏదేమైనా నిజంగా ఆ పైన ఉన్న దేవుడికే గెలవాలి ఏది జరిగిందో అంటున్నారు ఇప్పుడు అంతా కూడా.
రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడైన ఆనంద్ ప్రకాష్ చేసిన ఈ వ్యాఖ్యలకే కాదు, చాలామంది ఇప్పుడు ఈవీఎంలను మార్పిడి చేశారా, ఈవీఎంలను ట్యాంపర్ చేశారా, ఏం చేశారో తెలియదు. కానీ ఎందుకంటే జతలు కడుతున్నావంటేనే భయపడి జతలు కట్టావు కదా. అక్కడ జగన్కు భారీ బలం ఉందని ముందే పసిగట్టే కదా అందరం కలిస్తేనే ఆయన ఓడుతాడు అనుకున్నారు. మరి అందరూ కలిసి ఓడిద్దాం అనుకున్న మీకు లక్షల మెజార్టీ ఎలా వస్తుంది? ముందు నుంచి కూడా ప్రేమతో అభిమానంతో ప్రజలకు మంచి చేస్తూ ప్రజల మధ్య నిలబడుతున్న జగన్కు మాత్రం ఈ స్థాయిలో 39.37% వచ్చింది. అంటే ఎందుకు ఇంత భారీగా గ్రాఫ్ ఈ పతనం అయిందనే దానిపై ఇప్పుడు ఇంకా అంతు చిక్కని అనేక ప్రశ్నలు కనబడుతున్నాయి. బహుశా రోజులు గడిస్తే కాలమే డిసైడ్ చేస్తుంది, కాలమే సమాధానం చెబుతుంది అనిపిస్తుంది. చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా జగన్ గారికి మద్దతుగా ఉన్న వాళ్ళైతేనేమి, వైఎస్ఆర్సీపీ పార్టీలో నడిచిన వాళ్ళైతేనేమి, నడుస్తున్న వాళ్ళైతేనేమి ఆశలు ఆవిరి చేసుకోకండబ్బా. నిజాయితీతో నీతితో ఉన్న వ్యక్తి ఎప్పటికైనా ఎదుగుతాడు, లేస్తాడు. అది ఎలా లేస్తాడు అన్నది కూడా ఏ అధికారం లేని తెలుగుదేశం పార్టీ కుప్పకూలిన టీడీపీ పార్టీకి ఈరోజు 23 నుంచి ఏకంగా ఆ స్థాయిలో ప్రజానికం ఇచ్చారా ఇవ్వలేదా దేవుడికెరక. కానీ దేవుడైతే ఆ విజయం ఇచ్చాడు. మరి వాళ్ళకే అంత ఇచ్చినప్పుడు మంచి చేసిన జగన్కు ఇంతకన్నా ఎక్కువ ఇస్తాడు కదా, తక్కువ ఎందుకు ఇస్తాడు? ప్రకృతిని నమ్మండి, ఖచ్చితంగా ప్రకృతి మంచి చేస్తుంది. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.